హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ రేనాటీస్ కిచెన్. ఈరోజు ఈ వీడియోలో మిక్సీతో పని లేకుండా అప్పటికప్పుడు 10 నిమిషాల్లో తయారయ్యే ఇన్స్టెంట్ రాగి దోశ చూద్దామండి. అలాగే దీని కాంబినేషన్గా కారం చట్నీ చూద్దామండి. రాగులు రిచ్ ఇన్ ఐరన్ కాబట్టి వెయిట్ లాస్కి కానీ చాలా మంచిగా పనిచేస్తాయి అన్నమాట. సో మీరు ఈ రెసిపీ ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్లో తెలియజేయండి. ముందుగా ఈ కారం చట్నీ ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా ఒక 10 ఎండుమిర్చి ఇలా నీళ్ళలో నానబెట్టుకొని వేసుకుంటున్నానండి. అలాగే ఒక 2 మీడియం సైజు ఆనియన్స్ ఇలా కట్ చేసుకున్నాను అనమాట. అలాగే ఒక గోలీ సైజ్ చింతపండు, కొంచెం బెల్లం వేసుకుంటున్నానండి. బెల్లం నిమ్మకాయ సైజ్ అయితే సరిపోతుంది. అలాగే రుచికి సరిపడా ఉప్పు వేసుకుంటున్నానండి. ఇక్కడ నేను రాళ్ళు ఉప్పు వేసుకుంటున్నాను. అలాగే ఒక 1/2 కప్పు వాటర్ లేదా గ్రైండ్ చేయడానికి సరిపడా వాటర్ వేసుకొని మనము మెత్తగా ఫైన్గా పేస్ట్ చేసుకోవాలన్నమాట. సో చూసారా ఇలా అనమాట. మనకి ఆంధ్ర స్టైల్ అయితే కొంచెం మనకి బరకగా ఉంటుందన్నమాట. ఇది టోటలీ చెన్నై స్టైల్ కాబట్టి ఇలాగే వేస్తారండి. ఏ టిఫిన్లోకైనా మనకి ఇడ్లీ పైన కానీ దోశకు కానీ లేదా ఏ టిఫిన్స్కైనా ఈ చట్నీ ఇలాగే సర్వ్ చేస్తారండి. సో ఇప్పుడు తాలింపు వేసుకుందాము. తాలింపు కోసం ఒక ప్యాన్లో ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని ఇలా తాలింపు గింజలు వేసుకున్నానండి. అంటే జీలకర్ర, ఆవాలు, మినపప్పు, శనగపప్పు వేసుకొని అలాగే ఒక 2 ఎండుమిర్చి వేసుకున్నాను. అలాగే కొంచెం కరివేపాకు వేసుకున్నానండి. ఇప్పుడు 1 నిమిషం పాటు అలా వేయించుకుందాము. సో చూసారా బాగా వేగిపోయారనమాట మనకి. ఇప్పుడు మనం మిక్సీ పట్టి పెట్టుకున్నాం కదా చట్నీ, అది వేసుకుందాము. సో చూసారా ఇలా మొత్తం వేసుకొని నీళ్ళు ఎక్కువ యాడ్ చేసుకోకూడదండి. ఇలా ఉంటేనే మనకు చిక్కగా ఉంటుంది. ఇలా ఒక 3 నుంచి 4 నిమిషాలు కుక్ చేసుకుంటే, అంటే మనకు ఆయిల్ అనేది పైకి తేలే వరకు కుక్ చేసుకుంటే ఒక 2-3 రోజులైనా నిలువ ఉంటుందండి చట్నీ అనేది. సో చూసారా ఇలా కొంచెంసేపు కుక్ చేసుకుందాము. ఈ రెసిపీ చేసేటప్పుడు బెల్లం మాత్రం అస్సలు స్కిప్ చేయొద్దండి. సో బెల్లం వేయడం వల్ల మనకి టేస్ట్ అనేది బ్యాలెన్సింగ్గా ఉంటుందన్నమాట. సో చూసారా ఒక 3 మినిట్స్ పాటు కుక్ చేసుకున్న తర్వాత మనకి చట్నీలో నుంచి ఆయిల్ సపరేట్ అయిందనమాట. సో ఇంతవరకు కుక్ చేసుకుంటే సరిపోతుందండి. సో ఇలా కుక్ చేసుకుంటే మనకి మినిమం 2 to 3 డేస్ మనం ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా కానీ నిలువ ఉంటుందన్నమాట చట్నీ. మీరు వాడే మిరపకాయలు బట్టి ఘాటు ఉంటుందండి. సో చూసారు కదా ఎంత సులభంగా చేసుకోవచ్చు ఈ చట్నీ. ఇప్పుడు రాగి దోశ విధానం చూద్దామండి. ముందుగా ఏదైనా ఒక కప్పు మెజర్మెంట్తో 1 కప్పు రాగి పిండి తీసుకున్నానండి. అలాగే ఒక 3 టేబుల్ స్పూన్ల దాకా బియ్యం పిండి తీసుకున్నాను. అలాగే 1 టీ స్పూన్ దాకా పెరుగు తీసుకున్నాను. అలాగే రుచికి సరిపడా ఉప్పు వేసుకుని ఒకసారి కలుపుకుందామండి. సో నీళ్ళు వేయకుండా ఒకసారి కలుపుకుందాం పూర్తిగా. సో ఇలా కలుపుకున్న తర్వాత ఇలా కొంచెంగా నీళ్లు పోసుకుంటూ మనం దోశ పిండి కన్సిస్టెన్సీకి కలుపుకుందామండి. ఇక్కడ నీళ్ళన్నీ ఒక్కసారి వేసుకోకూడదు అనమాట. సో కొంచెంగా వేసుకుంటూ కలుపుకోవాలి. లేకుంటే మనకు మరీ పలచగా అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి అనమాట బ్యాటర్ అనేది. సో చూసారా ఇలా అనమాట. ఇలా కొంచెంగా నీళ్లు వేసుకుంటే ఈ కన్సిస్టెన్సీ వచ్చేదాకా మనం కలుపుకోవాలన్నమాట. ఇక్కడ నాకు 3/4 కప్పు వాటర్ పట్టాయి అనమాట. సో ఇప్పుడు 10 నిమిషాలు రెస్ట్ ఇద్దామండి. సో 10 నిమిషాల తర్వాత చూసారా ఇలా చక్కగా పిండి నానిపోయిందనమాట. ఇప్పుడు దోసపెనం పెట్టుకుందాము. దోసపెనం పెట్టుకొని చక్కగా వేడవనిద్దాము. సో వేడవనిచ్చి ఇలా కొంచెం వాటర్ స్ప్రింకిల్ చేసుకొని తుడుపుకొని కొంచెం ఆయిల్ స్ప్రెడ్ చేసుకోవాలన్నమాట. సో ఇక్కడ దోశ వేసేటప్పుడు మాత్రం లో ఫ్లేమ్లో పెట్టుకొని మనం వేసుకోవాలండి. లేకుంటే పెనానికి అతుక్కునే ఛాన్సెస్ ఉన్నాయి అనమాట. సో ఇలా పూర్తిగా దోశ వేసుకున్న తర్వాత కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా కొంచెం ఆయిల్ స్ప్రెడ్ చేసుకుందాము. ఈ దోశ కాలడానికి ఎక్కువ టైం పట్టదండి. సో తొందరగా అయిపోతాయి అనమాట. సో చూసారా ఇలా ఇంకొక పక్కకు తిప్పుకుందాము. ఇటు సైడ్ కానీ ఒక 2 నిమిషాలు కాల నుంచి తీసేస్తే సరిపోతుందండి. సో చూసారా సో హెల్దీ దోశ అనమాట. రుచిగా చాలా బాగుంటుంది. పిల్లలకైనా చక్కగా పోసేయచ్చు అనమాట. సో ఈ దోశ పోసేటప్పుడు మాత్రం కొంచెం హై ఫ్లేమ్ టు మీడియం ఫ్లేమ్ కొంచెం అడ్జస్ట్ చేసుకుంటూ మనం దోశ వేసుకోవాలండి. అంతే, అదొక్కటి గుర్తుపెట్టుకుంటే చక్కగా వేసుకోవచ్చు అనమాట దోశలు. సో ఎక్కువ శ్రమగాని లేదనమాట. సో మిక్సీ పెట్టాల్సిన అవసరం కానీ లేదు. ఇలా అనుకోగానే అలా చిటికలో తయారైపోతుంది అనమాట దోశ. ఎవరైనా వెయిట్ లాస్ కోసం ట్రై చేస్తుంటే వాళ్ళకి మాత్రం ఈ రెసిపీ తప్పకుండా షేర్ చేయండి. అలాగే ఉదయం బ్రేక్ఫాస్ట్కైనా లేదా డిన్నర్కైనా లేదా స్నాక్స్ టైంకైనా ఇది పర్ఫెక్ట్ రెసిపీ అనమాట. సో మీరు ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్లో తెలియజేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే నా ఛానల్లో ఇలాగే హెల్దీ అండ్ ప్రోటీన్ రిచ్ దోశ రెసిపీస్ చాలా ఉన్నాయండి. ఒకసారి ఈ వీడియో చూసిన తర్వాత ఒకసారి చెక్ చేయండి. ఈ వీడియో మీకు కనుక నచ్చుంటే ప్లీజ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే నా ఛానల్కి కనుక కొత్తగా విజిట్ చేస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. దాని ద్వారా నేను అప్లోడ్ చేసే వీడియోస్ నోటిఫికేషన్స్ మీ వరకు అందుతాయి. అలాగే నా ఛానల్లో ఇంకా ఏదైనా రెసిపీస్ మీరు చూడాలనుకుంటే ప్లీజ్ కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.